పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగలో వివిధ రకాల రూపకల్పనకు కృషి చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు శనగ విత్తుకునే సమయం కనుక శనగ పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను గురించి మనం చూసుకున్నట్లయితే మొదటగా మనము ఎటువంటి విత్తనాన్ని ఎంచుకోవాలి అనేది ముందు తెలుసుకున్నాము. దేశవాళీ రకాల్లో వివిధ శనగ రకాలు మరియు కాబూలీలో వివిధ శనగ రకాలు నూతనంగా అభివృద్ధి పరచబడిన వాటిని గురించి మనం చర్చించుకున్నాము. ఎటువంటి నేలలు, ఇంకా ఎట్లా విత్తాలి, ఎప్పుడు ఎంత దూరంలో విత్తుకోవాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే శనగ సాగుకి నల్లరేగడి నేలలు అనుకూలము. దీంట్లో ఒండ్రు నేలలు, ఉదజని సూచిక 8గా ఉన్న నేలలు అంటే 6 నుంచి 8గా ఉన్న నేలలు శనగ సాగుకి అనువైన నేలలు. విత్తు సమయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే శనగని మనకు ముఖ్యంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు సాగు చేస్తారు. ఈ శనగని మనము ఖరీఫ్లో స్వల్పకాలిక పంటలైన కొర్ర ఇటువంటి వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా రైతాంగము రబీలోనే శనగ పంటను వేస్తారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి స్వల్పకాలిక కొర్ర రకాలైన SIA 322 మరియు సూర్యనంది రకాలు కూడా లభ్యంగా ఉన్నాయి. సో రైతులు ఏమంటే ముందు స్వల్పకాలిక కొర్ర రకాలని వేసుకుని తర్వాత శనగను సాగు చేసుకున్నట్లయితే అధిక నికర ఆదాయాన్ని కూడా మనం పొందుకోవచ్చు. తర్వాత ఎంత లోతులో విత్తుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే శనగ విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతులో మనం విత్తుకోవాలి. విత్తుకునేటప్పుడు దేశవాళీ రకాలనైతే సాలుకి 30 సెంటీమీటర్లు, సాలు మధ్యలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడమ ఉండేటట్లు మనం విత్తుకోవాలి. అంటే ఒక చదరపు మీటర్కు 33 మొక్కలు వచ్చేలా మనం చూసుకోవాలి. అంతేకాక లావు గింజ కాబూలీ రకాలు కనుక మనం విత్తుకునేటట్లయితే సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడమ వచ్చేటట్లు మనము విత్తుకోవాలి. అయితే రైతులందరూ గనక మనం చూసుకున్నట్లయితే శనగల విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువ వాడుతున్నారు అనేది మనం చూస్తున్నాము. అయితే ఈ విత్తన మోతాదుని మనం ఎలా చూసుకోవాలి అంటే 100 గింజల బరువుని ఆధారపడి ఉంటుంది. 100 గింజల బరువు 25 నుంచి 30 గ్రాముల మధ్య ఉంటే విత్తన మోతాదు 30 నుంచి 40 కేజీలు ఎకరాకు వాడాలి. అదే 100 గింజల బరువు 30 నుంచి 40 గ్రాముల మధ్య ఉంటే విత్తన మోతాదు 45 నుంచి 50 కిలోలు ఎకరాకు వాడాలి. ఒకవేళ 100 గింజల బరువు 50 గ్రాముల కంటే అధికంగా ఉంటే విత్తన మోతాదుని 60 నుంచి 70 కేజీలు ఎకరాకు మనం వాడాలి. ఈ విధంగా విత్తన మోతాదు మనం నిర్ణయించుకొని వేసుకోవాలి. శనగ పంటలో మంచి యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటించాలి అంటే మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధికి గాను కార్బండిజం అనే మందును 2.5 గ్రాముల కిలో విత్తనానికి కలిపి లేదా విటావాక్స్ పవర్ లేదా టెబుకొనజోల్ 1.5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి మనం పట్టించి విత్తుకున్నట్లయితే తొలి దశలో నేల నుంచి సంక్రమించే వ్యాధుల నుంచి మనము ఈ పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనము ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే భూమిలో లభించు పోషకాలను బట్టి మనము ఎరువులను ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా శనగలో సాధారణంగా 18 నుంచి 20 కిలోల నత్రజని, 40 నుంచి 50 కిలోల భాస్వరము, 17 నుంచి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరం ఉంటుంది. పొటాష్ ఎక్కువగా ఉన్న నేలలో ఒకవేళ పొటాష్ వెయ్యకపోయినా కూడాను మనకి ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ విధంగా నత్రజని, పొటాష్ మరియు భాస్వరం ఎరువుల్ని అందాలి అంటే 18 కిలోల నత్రజని, 18 కిలోల యూరియా లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు లేదా 50 కిలోల DAP. ఈ విధంగా పైన తెలిపిన నత్రజని, భాస్వరము మరియు పొటాష్ ఎరువుల్ని అందించాలి అంటే మనము 18 కిలోల నత్రజనిని, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డై అమోనియం ఫాస్ఫేట్ని వాడితే మనకు కావాల్సిన నత్రజని, భాస్వరం ఎరువులు శనగ పంటకి అందుతాయి. ఒకవేళ సల్ఫర్ అవసరం గనక ఉన్నట్లయితే 8 నుంచి 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని ఆఖరి దుక్కిలో వేసుకున్నట్లయితే సరిపోతుంది. జింక్ ధాతు లోపం గనక మనం శనగ పంటలో గుర్తించినట్లయితే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. లేదా ఒకవేళ పంటపై మనకి జింక్ లోపం కనుక కనిపించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని మనము లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఐరన్ పోషక లోపం మనకు కనిపించినట్లయితే 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి లీటర్ నీటిలో కలుపుకొని
పిచికారీ చేసుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యం గనక చూసుకున్నట్లయితే ఈ పంటకు స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడిని ఇవ్వడం ఉత్తమము. అంతేకాకుండా 30 నుంచి 35 రోజులప్పుడు మరియు 45 నుంచి 50 రోజులప్పుడు గనక మనము నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే పంటలో దిగుబడి శాతం అనేది పెరుగుతుంది. కలుపు నివారణకు గాను విత్తిన 48 గంటల్లోపు ఎకరాకి 1.2 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ అనే మందుని మనము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కోత మరియు నూర్పిడి గనక చూసుకున్నట్లయితే ఈ పంట ఏ సమయంలో కోత చేసుకోవాలి అంటే ఆకులు తర్వాత కాయలు అన్నీ పసుపు రంగులోకి మారినప్పుడు మనము కోత అనేది చేయాలి. ఈ కోత అనేది కోత యంత్రాలతో వాడి మనము చేసుకున్నట్లయితే కూలీల ఖర్చు తగ్గుతుంది. నూర్పిడికి కూడా మనం కోత యంత్రాలని ఇప్పుడు వాడుచున్నాము. తర్వాత దీన్ని నిల్వ చేసుకునే చూసుకున్నట్లయితే కోసిన తర్వాత మిషన్ ద్వారా బాగా మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. అయితే తేమ శాతం 10 నుంచి 12 వరకు వచ్చే వరకు దీన్ని ఎండబెట్టుకొని గోదాముల్లో పాలిథిన్ లైనింగ్ ఉన్న సంచుల్లో కానీ లేదా జనుము సంచుల్లో కానీ జనుముతో చేయబడిన సంచులతో కానీ వీటిని నిల్వ చేసుకోవాలి. అయితే మనం వీటిని నిల్వ చేసుకునేప్పుడు గోడలకు తగిలి కాకుండా గోడలకు కొంచెం దూరంలో సాధారణ పద్ధతులైన బూడిద లేదా వేప ఆకులను వాడి మనం చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద ఎత్తున మనం నిల్వ చేసుకోవాల్సి వస్తే గోదాముల్లో డైక్లోరోవాస్ లేదా మలాథియాన్ మందుల్ని మనము సంచులపై 10 నుంచి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుని మనం విత్తనాన్ని శుభ్రంగా నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా మనం శనగ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులైన విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, కలుపు యాజమాన్యము, విత్తన కోత, నూర్పిడి వంటి వాటిల్లో మనం సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడిని పొందవచ్చని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.